అరుణాచలేశ్వర ఆలయం రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అరుణాచలేశ్వర ఆలయం లేదా అన్నమలయర్ ఆలయం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోని తమిళనాడులోని తిరువన్నమలైలో అన్నమలై కొండ దిగువన ఉన్న శివ మరియు పార్వతికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది తమిళ వైశ్య సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడింది మరియు 5 శాస్త్రీయ అంశాలలో పంచభూత స్థలాలు, అగ్ని మూలకాలతో సంబంధం అయితే కలిగి ఉంటుంది. ఈ ఆలయం తమిళ వైశ్య మతంలో అపారమైన మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతనైతే కలిగి ఉంది. కార్తికేయ దీపం ఉత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం విశాలమైన గోపురాలు, శిల్పాల అద్భుతతతో నిండిన స్తంభాలు మరియు పాత తమిళ కట్టడ నిర్మాణాలను ప్రతిబింబించే పవిత్ర జలాశయాలతో ప్రసిద్ధి చెందింది. అరుణాచలం దేవాలయం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. అరుణాచలం దేవాలయం ఎంత పురాతనమైంది. అరుణాచలం దేవాలయం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం ద్వారా నిర్మించబడింది. అంటే ఇది 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన శివాలయాల్లో ఇది ఒకటి. అరుణాచలం దేవాలయం ఎవరు నిర్మించారు? ఈ దేవాలయం నిర్మాణానికి చోళరాజులు శ్రేయోభాగం కలిగారు. తరువాత విజయనగర సామ్రాజ్య పాలకులు ఆలయాన్ని విస్తరించి అందమైన గోపురాలు మరియు శిల్పాలు జత చేసి దానిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. అరుణాచల దేవాలయం పురాణాలు. అగ్నిలింగం కథ. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు గొప్పతనం విషయంలో తర్కం చేసుకున్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా శివుడు ఒక అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యారు. ఈ అగ్నిలింగం గురించి కార్తికేయ దీపం పండుగ సమయంలో ప్రత్యేకమైన ఉత్సవాలైతే జరుగుతాయి. అరుణాచల కొండపై వెలిగే మహాదీపం శివుని అనంత తత్వానికి గుర్తు. అరుణాచల కొండ కథ. గౌరీదేవి శివుని కన్ను మూసినప్పుడు సృష్టి చీకటిలో మునిగిపోయింది. దానిని సరిదిద్దడానికి శివుడు అరుణాచల కొండ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఈ కొండ శివుని జ్ఞానం మరియు ప్రభావానికి ప్రతీకగా అయితే భావించబడుతుంది. అరుణాచల దేవాలయం కట్టడ లక్షణాలు. ఆలయ నిర్మాణం. 10 హెక్టార్లలో విస్తరించిన ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా ఉంటుంది. ప్రత్యేకతలు. ఈ ఆలయం 66 మీటర్ల ఎత్తు, తూర్పు గోపురంతో ప్రసిద్ధి చెందింది. 1000 స్తంభాల మండపం, హాల్, చక్కటి శిల్పాలతో అయితే కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత. పంచభూత స్థలాల్లో అరుణాచలం. ఈ ఆలయం అగ్నితత్వానికి ప్రతీక. ఇక్కడ అగ్నిలింగం శివుని శక్తిని, ఆధ్యాత్మిక ప్రగతిని సూచిస్తుంది. కార్తికేయ దీపం పండుగ. కార్తికేయ దీపం ఉత్సవం సమయంలో అరుణాచల కొండపై మహాదీపం అయితే వెలుగుతుంది. గిరివలం సాంప్రదాయం. 14 కిలోమీటర్ల అరుణాచల కొండను నడకతో చుట్టడం గిరివలంగా పిలువబడుతుంది. ఇది భక్తుల ఆధ్యాత్మిక శుద్ధి కోసం అత్యంత పవిత్రమైన కార్యంగా అయితే భావించబడుతుంది. చోళ దానాలు. చోళ రాజులు భూములు, బంగారం వంటి విరాళాలు అందించారు. విజయనగర పాలకుల విస్తరణ. విజయనగర పాలకులు పెద్ద గోపురాలు, మరిన్ని శిల్పాలను జత చేసి దేవాలయాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. కార్తికేయ దీపం పండుగలో ఏమి ప్రత్యేకమంటే అరుణాచల కొండపై దీపం వెలిగించడం ముఖ్య ఆకర్షణ. గిరివలం ఎందుకు పవిత్రమైంది? అరుణాచల కొండ చుట్టూ నడవడం ఆధ్యాత్మికత, శుద్ధి, శివుని అనుగ్రహం పొందడానికి మేలైన మార్గం. అరుణాచల దేవాలయం ఎప్పుడు ఎవరు కట్టించారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉన్న నిర్మాణం చోళ రాజవంశం 19వ శతాబ్దం సమయంలో నిర్మించబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత విస్తరణ సంగమ రాజవంశం
1336 నుంచి 1485 CE మరియు తులువ రాజవంశం మరియు సాలువ రాజవంశం 1491 నుంచి 1570 CE విజయనగర పాలకులు అప్పగించబడింది. ప్రస్తుతం ఈ అరుణాచలం తమిళనాడులోని ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. నాడు కార్తీక దీపం పండుగ కుండపై భారీ దీపం వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది అయితే చూస్తారు. పౌర్ణమికి ముందు రోజున భక్తులు ఆరాధన ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం ఆలయం పురాణం. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద ఉన్న పూల తోటల్లో శివుని కళ్ళు మూసుకున్నాడు. దేవతలకు కేవలం ఒక క్షణం మాత్రమే అయినప్పటికీ భూమి సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయింది. విషయం గ్రహించిన పార్వతి ఇతర శివభక్తులతో కలిసి కఠోర తపస్సు చేయసాగారు. అప్పుడు శివుడు అరుణాచలం కొండల పైభాగంలో భారీ అగ్ని స్తంభంలా కనిపించి మహాశివుడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు. శివుడు పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడు అవతారం అయితే ఎత్తారు. అర్ధనారీశ్వరుడు సగం స్త్రీ సగం పురుషుడు. అరుణాచలం అంటే ఏమిటో తెలుసుకుందాం. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం వస్తుంది. అరుణాచలం అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. తమిళనాడులో ఉన్న ప్రజలు తిరువన్నమలై అని పిలుస్తారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ, అరుణ అంటే పాపములు పరిహరించున్నది అని పరిగణిస్తారు. అరుణాచలం దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిన స్కంద పురాణం ప్రకారం గౌతమ మహర్షి వివాజ్ఞ చేత పూజ విధానమంతా ఏర్పాటు చేశారని నమ్మకం. అరుణాచల ఆర్కిటెక్చర్ గురించి అయితే చూద్దాం. అరుణాచల ఆలయం తూర్పు ముఖంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. రెండవది తూర్పు మరియు పడమర గోడలు 700 అడుగులు, దక్షిణం గోడలు 1479 అడుగులు మరియు ఉత్తరం గోడలు 1590 అడుగులు. కృష్ణదేవరాయ 1509 నుంచి 1529 CE విజయనగర రాజవంశానికి చెందిన మహారాజు రాజగోపురం ప్రారంభించబడింది మరియు సేవన్న నాయక 1532 నుంచి 1580 CE చే పూర్తి చేశారు. శివసేన మరియు లోకనాథ కోరిక మేరకు 1572 CEలో ఈ టవర్ నిర్మించబడిందని శాసనాలు రచించైతే ఉన్నారు. దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని పిలుస్తారు మరియు పడమర గోపురం పే గోపురం అని పిలుస్తారు. ఉత్తరాన అమ్మన్ గౌరమి అని పిలుస్తారు. సంగీత సుధ మరియు రఘునాథ వ్యుదయం అనే 2 నాయక్ గ్రంథాలు కూడా టవర్లను వివరంగా వివరిస్తాయి. అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి, కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరకి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారనే సందేహం అయితే కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కంద పురాణం అంది. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశంకు ముందు గడిపిన జీవిత యాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినది లేనిది చూస్తారు. అరుణాచలంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవితం ఇంకోలాగా అయితే ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశంనకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంతా పరమ పావనమైనటువంటి క్షేత్రం. అంతరాలయంలో శివలింగంనకు కొంచెం దగ్గర కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయినట్లుగా అనిపిస్తుంది. ఇది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రమని అలా నిరూపిస్తున్నాడు. అటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.
ఇక్కడ పరమశివుడు మూడుగా కనబడుతూ ఉంటాడు అని పురాణం అయితే చెప్తుంది. ఇక్కడ ఒక పెద్ద పర్వతం అయితే ఉంది. దాని పేరు అరుణాచలం. అచలము అంటే కొండ. దానిని ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి అయితే ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమున అరుణాచల పాదములని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ అయితే చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మ పాపములైనా పోతాయని నమ్ముతారు. గిరి ప్రదక్షిణం అనేది ఒక ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి అయితే ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలాన్ని ప్రదక్షిణకి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదటగా దక్షిణ దిక్కున కనబడే శివలింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ శివలింగంను ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఎముకలు విరిగిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగింది. ఇక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి అయితే ఉంది. ప్రదక్షిణం చేసినప్పుడు నైరుతి దిక్కున వెళ్ళేటప్పటికీ ఇక్కడ నైరుతి లింగం అని ఒక లింగం అయితే ఉంటుంది. అది రోడ్డు మీదకి కనబడదు, కాస్త లోపలికైతే ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమ శక్తివంతమైన ప్రదేశం నైరుతి శివలింగం అని చేస్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమే, ఒక పద్యము, ఒక శివ సందర్భము చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వర, నీ అనుగ్రహానికి మా యందు ప్రసరించు అని చక్కగా నమస్కారం అయితే చేసుకోవాలి. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఉత్తర దిక్కున వెళ్ళేప్పటికీ అక్కడ ఒక శివలింగం, కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్యం, సంపత్తి కలుగుతుంది. మనం పశ్చిమ దిక్కున వెళ్ళేటప్పుడు అన్నమలై అనే క్షేత్రం ఒకటైతే ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంటుంది. అక్కడ చక్కని నంది విగ్రహం కూడా ఉంటుంది. అరుణాచలేశ్వరానికి చేసిన ప్రదక్షిణం ఇక ముందు ఒక ఇహమునందే కాక పరమునందు సుఖమునకు మోక్షమునకు కూడా ఇవ్వగలదు. అరుణాచలంలో 3 యోజనాలకు దూరం వరకు ఏ విధమైన దీక్షకు సంబంధించిన నియమాలైతే లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురంన శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం అయితే చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం అయితే ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటకైతే రావాలి. అరుణాచలంలో అమ్మన్ అని ఒక ఆవిడ ఒకరోజు ఒక సంకల్పం అయితే చేసింది. అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం అయితే ఉండేది కాదు. ఈశ్వర, నేను ఐశ్వర్యవంతురాలును కాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బులతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళు ఇంట్లో ఉన్న డబ్బు ఆమెకి ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చారో ఖచ్చితంగా వారు ఎంత ఇచ్చారో వాళ్ళకి అనా పైసలతో సహా లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం అయితే కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒక్కసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. అరుణాచల దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తర్వాత కుడివైపు వెళ్తే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం అయితే ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికైతే వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సన్నిధి అయితే ఉంటుంది. అక్కడ ఒక యోగి సమాధి అయితే ఉంటుంది. ఆ సమాధి మీదనే పాతాళ లింగం అయితే ఉంటుంది. తర్వాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయంలో కొంచెం దక్షిణ వెడితే కనబడుతుంది. ఆ చెట్టు కింద కూర్చొని కొన్నాళ్ళు తపస్సు అయితే చేశారు. అటువంటి పరమ పావనమైన క్షేత్రం.
ఇది దాటగానే ఒక పెద్ద నంది కనబడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోపలికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం అయితే కనబడుతుంది. స్వామివారికి ఇటువైపున ఆపీత కుంచాంబ అనే పేరుతో అయితే పార్వతీదేవి అయితే ఉంటుంది. అరుణాచలంలో మామిడి గుహ అనే ఒక గుహ అయితే ఉంది. ఆ గుహలో కూర్చొని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం అయితే వ్రాశారు. లోపలికి వెళ్తున్నప్పుడు తూర్పు వైపున దాటి వల్లభ గోపురం అని పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది. అరుణాచలం కొండ సామాన్యమైన కొండ అయితే కాదు. శివుడు స్థూల రూపంలో అయితే ఉన్నాడు, కొండగా అయితే ఉన్నాడు. దేవాలయమునందు శివలింగంగా అయితే ఉన్నాడు. అరుణాచలం కొండ మీద దక్షిణమూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద అయితే ఉంది. ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళు కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం అయితే లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణము. స్కంద పురాణంలో అలా చెప్పబడింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు, కదలని అంటే జ్ఞానము. ఇప్పుడు తనలో తాను రమించే పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. అరుణాచలంకి ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం. తిరువన్నమలై సమీప విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భారతదేశ మరియు విదేశాలలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం నుంచి మీరు దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నమలై చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ అద్దెకైతే తీసుకోవచ్చు. రహదారి ద్వారా వెళ్ళాలనుకుంటే తిరువన్నమలై, బెంగళూరు, పుదుచ్చేరి, మంగళూరు, చెన్నై, వెలుప్పురం మరియు మరిన్నింటి రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.